హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆక్సిజన్ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము. ఒకసారి మీరు కూడా చూసేయండి. సో స్టార్టింగే మనకి చూడండి ఈ బోర్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి లోపలికి వెళ్ళడానికి. స్ట్రైట్గా ఒక రోడ్ ఉంది అండ్ రైట్ సైడ్లో మనకి జిప్ లైన్ కనిపిస్తుంది, మీరు కూడా చూడొచ్చు. అండ్ ఇదే కొంచెం బ్యాక్ సైడ్, అంటే నా బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి ముందు ఇంకా చాలామంది జనాలు వస్తారు. మేము వెళ్ళినప్పుడైతే అంత ఎక్కువగా ఎవ్వరు లేరు, చాలా ఫ్రీగానే ఉంది. మేము హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాము. జిప్ లైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. ఇక సమ్మర్ వెకేషన్ కదా, ఇంకా మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ చేస్తారు. పాపం సోను అయితే వెనక్కి వచ్చేస్తున్నాడు, ఎవరు లేరని చెప్పేసి. అటువైపు వెళ్దాం మమ్మీ, బర్డ్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. లంచ్ తర్వాత ఇక్కడ ప్లాన్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. ఇదంతా నడిచేలోపు చక్కగా ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయి హ్యాపీగా ఉంటుంది. మా వాళ్ళైతే ముందుకు వెళ్తున్నారు, టాటాయిస్ ఎక్కడుందో అని ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. కొంచెం ముందుకు వస్తే చూడండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది. సమ్మర్ కదా, ఈ ట్రీ కిందకు వెళ్తుంటే ఎంత చక్కగా ఉందంటే చాలా హాయిగా అనిపించింది. చల్లటి గాలి, చక్కగా నీడగా ఉంది. మంచం వేసుకొని పడుకుంటే సాయంత్రం వరకు లేవనవసరమే ఉండదు, అసలు అంత పీస్ఫుల్గా ఉంది. మొత్తం గ్రీనరీ వచ్చేసిందండి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అంతా అసలు చెట్లకి ఆకులు లేకుండా మొత్తం ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు మాత్రం పర్లేదు, అంతా గ్రీనరీ బాగా సెట్ అయిపోయింది ఆక్సిజన్ పార్క్లో. చాలా బాగుంది. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్ట్రైట్ వెళ్తున్నాను. ఈ ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న గార్డెన్లా ఉంటుంది అండ్ ట్రీ హౌస్ ఉంటుంది. అక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక అక్కడ టాటాయిస్ లేక్ వస్తుంది. అంటే టాటాయిస్ ఎక్కువ ఉండవు, కానీ టాటాయిస్ బొమ్మ ఒక పెద్దగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందు మీరు కూడా చూద్దురు, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. చూడండి, నేనైతే లెఫ్ట్ సైడ్కి వచ్చేసాను. ఇటు సైడే మనకి లెఫ్ట్లో గార్డెన్ ఉంటుంది, చిన్న గార్డెన్ లాగా. నేనైతే దాని దగ్గరికి వెళ్ళలేదు, కానీ మీకు చూపిస్తాను ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. ఈ పార్క్ మెయింటెనెన్స్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు, తెలంగాణ బోర్డు నుంచి. చూడండి, ముందుకు నడుస్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఆ ఎల్లో గ్రిల్స్ కనిపిస్తుంది కదా, అందులో ఒక చిన్న మొక్కలు ఉంటాయి. నేను మళ్ళీ వచ్చేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం సరిపోలేదు. చూడండి, ట్రీ హౌస్ ఒకటి ఉంటుంది. ఎవరైనా అలసిపోయి వస్తే కనుక అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. చూడండి, ఆ బోర్డు మీద బొటానికల్ గార్డెన్ అని రాసింది. నాకు తెలిసి అవి ఆయుర్వేదం రిలేటెడ్ ప్లాంట్స్ అనుకుంటున్నాను. చూడండి, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి ట్రీ హౌస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రాసింది చూడండి, డెవిల్ ఓల్డ్ ట్రీ మ్యాన్ అని. ఈ కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి కనిపిస్తుంది. నాకు తెలిసి సమ్మర్ కాబట్టి ఎక్కువ జనాలు లేకపోవచ్చు. నార్మల్గా అయితే ఇక్కడ చాలా బాగుంటుంది, చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు, ఫ్యామిలీస్తో కూడా వస్తారు. అప్పటికన్నా ఇప్పటికి చాలా డెవలప్ అయింది. ఇప్పుడైతే చూడడానికి చాలా బాగుంది. గ్రీనరీ అయితే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఆ వేలో. ఇది భలే ఉందండి చూడ్డానికి. దగ్గరికి వెళ్తే కొంచెం భయం కూడా వేసింది. నెయిల్స్తో సహా క్లియర్గా కనిపిస్తుంది, బాగుంది చాలా. అండ్ ఐస్ కూడా చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. దేనికి కొంచెం ముందు పోతే మనకి టాటాయిస్ లేక్ అనేది వస్తుంది. లేక్ సైడ్ అయితే వెళ్తున్నాను, మీరు కూడా చూసేయండి. చెట్ల మధ్యలో స్టెప్స్ పెట్టారు, చక్కగా ఫోటోలు దిగొచ్చు, చాలా బాగుంటాయి ఈ సీనరీలో. ఇంకా మా వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారా అని చుట్టూ చూస్తున్నాను. వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇదిగో దొరికారండి, ఇక్కడే ఉన్నారు మా వాళ్ళు. చక్కగా వాళ్ళంతటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. పాపం వాళ్ళు టాటాయిస్ ఎప్పుడు చూడలేదంట, దానికోసం ఆ లేక్ అంతా సెర్చ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి తెలీదు అక్కడ ఉండవని. అమ్మయ్య, దగ్గరలోకి వచ్చేసాను. సోనుగడైతే ఎదురొస్తున్నాడు, ఏదో చెప్పడానికి వస్తున్నాడు.
ఇప్పుడైతే చక్కగా లోటస్ అన్నీ పెట్టి చాలా డెకరేట్ చేశారు లేక్ని. ఇటు సైడ్ నుంచి మళ్ళీ అటు సైడ్కి వెళ్ళాలి. అక్కడ ఏదో చిన్న ఫౌంటైన్లా కట్టారు. పిల్లలైతే అక్కడే ఆడుతున్నారు. చూడండి, మీకు లోటస్ చూపిద్దామని నేను జూమ్ చేశాను. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అసలు చూడగానే కోసేయాలనిపిస్తుంది, కానీ కోస్తే కనుక 5000 ఫైన్ అంట. ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం, మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు. ఇక్కడ కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా ఎక్కువ వస్తే కనుక చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది, ఫొటోస్ కూడా దిగొచ్చు. టాటాయిస్ చూడండి ఎంత నీట్గా పెద్దగా భలేగుంది. ఈ ఫ్లవర్స్ చూడండి నా కళ్ళకి చాలా అట్రాక్టివ్గా అనిపించాయి, అందుకే వీటిని తీస్తూ చూసుకుంటూ కూర్చున్నాను. చక్కగా రెడ్ కలర్లో భలే ఉన్నాయి అసలు. బాబోయ్, చూస్తూ చూస్తూనే ఎండ ఫుల్ కొడుతుంది, కనిపించట్లేదు. కానీ ఎగ్జైట్మెంట్లో మా పిల్లలకైతే అసలు ఎండ ఎంత ఉందనేది కూడా తెలియట్లేదు. ఇటు సైడ్ వచ్చేసామండి. చూడండి, అక్కడి నుంచి ఇలా రౌండ్గా తిరిగి ఇక్కడికైతే వచ్చేసాము. ఇది వే అన్నమాట. ఇక్కడ చిన్న ఫౌంటైన్లా కన్స్ట్రక్ట్ చేశారు, అది చాలా బాగుంది. నిజంగా భలే అట్రాక్టివ్గా అనిపించింది. మా సోను అక్కడ చాలాసేపు ఆడుకొని ఫేస్ వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని చాలా బాగుంది మమ్మీ అని ఎక్సైట్ అవుతున్నాడు. అబ్బా, వ్యూ చూడండి ఎంత బాగుందో, హాయిగా అనిపిస్తుంది మనసుకైతే. నేనైతే చెట్టు కింద ఉండే తీస్తున్నాను, ఎండలో ఉండి వీడియో తీయాలంటే అబ్బా ఎంత కష్టం అవుతుందో. ఈ టాటాయిస్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే, అంటే టాటాయిస్కి లెఫ్ట్ సైడ్లో ఇలా సిట్టింగ్ ఏరియా ఉంటుందన్నమాట. అక్కడ స్వింగ్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, అండ్ ఫ్యామిలీస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వనభోజనాల్లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాము, అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. పిల్లలైతే ఉయ్యాలు ఊగుతామని చెప్పి నన్ను తీసుకుపోతున్నారు. చుట్టూ చూడండి, ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూర్చొని సేద తీరడానికి అన్నట్టు మొత్తం చెట్ల ముద్దులతోని కట్టినట్టున్నారు. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కూడా ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, చాలా బాగుంది. మా బుడ్డోడైతే ఉయ్యాల్లో కూర్చున్నాడు పోయి పాపం ఎవ్వరు ఊపేవాళ్ళు లేక నన్నే పిలుస్తున్నాడు. భయపడుతున్నాడు పాపం ఊపుతుంటే. మా సోని ఎక్స్ప్రెషన్ చూడండి నానా రకాలుగా ఉంది. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి పైనుంచి ఒక వంతెనలాగా ఉంటుందన్నమాట, చెక్కతో స్టెప్స్ కట్టి. చాలా బాగుంటుంది వ్యూ కూడా, ఫోటోలు కూడా దిగడానికి నీట్గా ఉంటుంది. అక్కడ నుంచి మనం వెళ్తే ఏవియరీ ఉంటుంది, అంటే నానా రకాల పక్షులన్నీ కూడా అక్కడ ఉంటాయి. చూడండి చెట్లు మనల్ని ఎంత కాపాడుతున్నాయో, సూర్యరశ్మి పడకుండా, ఎండ తగలకుండా. వీళ్ళైతే మస్తు యాక్టివ్ ఉన్నారు, ఉరుకుతున్నారు, నడుస్తున్నారు. ఎప్పుడెప్పుడు చూద్దామని ఆత్రమైతే ఆగట్లేదు వీళ్ళకి అసలు. చూడండి, ఆ ముందు కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. మనమైతే పైకి ఎక్కాము. చుట్టూ చూపిస్తున్నాను మీకు, చూడండి ఇలా ఉంటుంది. ఈ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తే మనకి బర్డ్స్ ఉన్న పార్క్ కనిపిస్తుంది. ఇక్కడ అప్పుడప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అన్నీ తీస్తూ ఉంటారు. ఈ వ్యూ చూస్తే నాకు కూడా చాలా ఫోటోలు దిగాలనిపించింది, కానీ ఇంకా పిల్లలతో ఉన్నాం కదా, ఇంకా అవ్వదులే అని చెప్పేసి మేము ముందుకు వెళ్ళిపోయాము.
చూడండి స్టార్టింగ్‌లో ఎక్కి ఇలా నుంచి ఇలా చుట్టూ తిరుక్కుంటూ వచ్చాము. సో, అక్కడ ఓపెన్ లేదనమాట లోపలికెళ్ళడానికి. అక్కడి నుంచి దిగి మళ్ళీ ఈ వేలో ముందుకు నడిచి రైట్ సైడ్‌కి వెళ్ళాలి. చూడండి దగ్గరకొచ్చేసాము. ఈ స్టెప్స్ ఎక్కితే పైన మనకి పార్క్ ఉంటుంది. బర్డ్స్ అన్నీ ఉంటాయి. లైక్ ప్యారట్స్, టార్టాయిస్ అండ్ పావురాలు అన్నీ కనిపిస్తాయి. మీరు కూడా చూసేయండి. చూడండి ఫైనల్‌గా అయితే లోపల ఎంటర్ అయిపోయినాము. మా వాళ్ళు చూడండి ఎక్సైట్‌మెంట్‌తో ఎలా పిలుస్తున్నారో వాటిని. నాకైతే భయమేసింది ఎక్కడ పొడుస్తాయో అని చెప్పేసి. వాటి ముక్కులు చాలా షార్ప్‌గా పెద్దగా ఉన్నాయి. కలర్ మాత్రం బాగుంది చూడండి. ఇక్కడ వంతెనలాగా అనమాట. కింద వైపు అంతా కూడా ఇలా ప్లేస్ ఉంటుంది. పైన బర్డ్స్ అన్నీ ఎగురుతాయి. వాటికి ఫుడ్ అవసరం వచ్చినప్పుడు వీళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు అవి కిందకి వెళ్ళి ఫుడ్ తింటాయి. ఇది చూడండి మేము ఇప్పటి నుంచి లాస్ట్ వెళ్ళేంత వరకు ఇదైతే మమ్మల్ని వదలలేదు తెలుసా. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినట్టు అనిపించింది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. నేను అనుకోలేదు నిజంగా ఇంత ఎంజాయ్ చేస్తామని. చూడండి చిలకలు ఎంత బాగున్నాయో. చాలా స్వేచ్ఛగా హాయిగా తిరుగుతున్నాయి ఆ చెట్ల మీద. అక్కడున్న ప్రతి ఒక్క బర్డ్ని క్యాప్చర్ చేశాను ఈ వీడియోలో. మీరు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడున్న బర్డ్స్ అన్నీ కూడా ఇలా లిస్ట్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటి నేమ్స్ ఏంటి అన్నీ డీటెయిల్డ్గా రాశారనమాట ఇక్కడ.
వీడియోలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే. ఈ చిలుక అసలు లాస్ట్ వరకు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇలా ఒకళ్ళ మీద కంటే ఇంకొకరి మీదకి వస్తూనే ఉంది. నేను కూడా ట్రై చేశాను. స్టార్టింగ్లో నా మీదకి రాలేదు, మా పిల్లల మీదకి వచ్చింది. ఆ తర్వాత నుంచి మాతోనే ఉండిపోయింది అది లాస్ట్ వరకు. అండ్ మా మేఘన అయితే ట్రై చేస్తుంది తన డ్రెస్ మీదకి రావాలి, తన హ్యాండ్ మీదకి రావాలి అని. మా లిఖిత్ కూడా ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు. అండ్ మా వర్ష డ్రెస్ మీదనే అది నచ్చినట్లుంది. దాని కాంబినేషన్ ఈ డ్రెస్ కాంబినేషన్ సేమ్ ఉంది కదా, సో తను నచ్చినట్లుంది, తన మీదకే ఉండిపోయింది. పాపం మా సోనుగాడు అట్లనే చూస్తున్నాడు. వాడికి ఎంత ఆశ ఉందో దాన్ని తీసుకోవాలని హ్యాండ్ మీదకి, కానీ అదేమో వస్తలేదు. వీడు అట్లనే చూస్తూ ఉన్నాడు. మేఘన తన హ్యాండ్ మీదకి తీసుకుందామని ట్రై చేస్తుంటే అది చూడండి ఎట్లా పొడి చేస్తుందో. చూడండి మేము ఎటు పోతుంటే అది కూడా మాతో పాటు వస్తుంది, కానీ అక్కడి నుంచి ఎగరని కూడా ఎగరట్లేదు కనీసం. సోనుగాడు తెగ గొడవ పెట్టేసుకుంటున్నాడు దాన్ని ఇవ్వమని చెప్పేసి. అదేమో వస్తలేదు, ఈడేమో ఏడుస్తున్నాడు రావట్లేదని. అండ్ నా హ్యాండ్ మీదకి తీసుకున్న వెంటనే ఇది వాష్రూమ్ పోయిందని అరవంగానే నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టాను. కానీ అది మంచిగానే ఉంది, వీళ్ళే కావాలని చెప్పారు. ఇక అలా అందరం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎక్కించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం లాస్ట్ వరకు. సోను మాత్రం తీసుకోలేదు, అది కావాలంటాడు కానీ వాడి హ్యాండ్ మీదకి ఎక్కించుకుంటలేడు. ఈ పక్షి చూడండి కామ్గా ఉందిలే, ఫోటోకి స్టిల్ ఇస్తుందేమోనని దగ్గరికి పోతా ఉన్నాను. పోయిన తర్వాత ఒకేసారి రెక్కలు విప్పి ఇలా సౌండ్ చేసింది. దెబ్బకు భయపడి పారిపోయినాం అక్కడి నుంచి. ఇక మా లిఖిత్ గాడు అయితే దాంతో ఫోటో దిగాలి, స్టిల్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తుండు కానీ ధైర్యం మాత్రం సరిపోవట్లేదు దాని పక్కన నుంచొని కూడా. ఇక్కడ చూడండి పక్షి ఎలా డాన్స్ చేస్తుందో, మీరు ఎప్పుడైనా చూసారా అసలు? నేను ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను, బట్ బాగా ఎంజాయ్ చేసాం. మేమందరం కూడా డాన్స్ చేసాం. ఆ తర్వాత ఇదే మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ వరకు. ఇప్పుడేమో సోను ట్రై చేస్తా అని ట్రై చేసిండు, అదేమో పొడుస్తూ ఉంది. ఫైనల్గా ఒకసారి ట్రై చేసిన తర్వాత వెళ్ళిపోదాంలే సోను మీద కొంచెం సేపు ఉంచేసి అనుకున్నాం, కానీ ఇంకా అది వచ్చేలా లేదని వదిలేసినాం.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దామని చిలుక దగ్గరికి వెళ్తే సోను మీదకి ఎక్కింది. అండ్ ఫైనల్గా అయిపోయింది అమ్మయ్య అనుకొని ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. చూడండి అక్కడి నుంచి కిందకి దిగేసాము. అటు నుంచి మళ్ళీ స్ట్రైట్ వెళ్ళకుండా రైట్ సైడ్కి తిరిగాము. ఈ రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్తే అంటే లెఫ్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉంది. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆడుకుంటానంటే నేను కూడా వెనకాల నుంచి మెల్లిగా వెళ్ళాను. ఇది బ్యాక్ సైడ్ అండి. అండ్ ఏవియర్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చాము. లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ చూస్తే మీరు చూడండి ఎంట్రన్స్ లాగా చెట్లతోనే ఎంత నీట్గా డెకరేట్ చేసి ఉంచారో. అండ్ మేమైతే టైం లేక అటు వెళ్ళలేకపోయాము. ఇంక ఇక్కడి నుంచే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి పిల్లల్ని పిలుచుకురావడానికి వెళ్ళాను. ఇంకంతలోపే చాలా కోతులు వచ్చాయి అక్కడ. నేను అవి కూడా షూట్ చేశాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది ఇప్పుడు మనం వచ్చిన దారి. అండ్ గేట్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్ళాము. లెఫ్ట్కి వెళ్ళి రౌండ్గా తిరిగి ఇటువైపు వచ్చాము. అండ్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎంత బాగుందో కదా అని. అండ్ ఫైనల్గా బయటకైతే వచ్చేసాము. ఇదండి ఆక్సిజన్ పార్క్. ఇది కండ్లకోయ అంటే మేడ్చల్కి కొంపల్లికి మధ్యలో ఉంటుంది.